నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యునైటెడ్ కింగ్డమ్ లో ఉగ్రవాద భయం గురించి ప్రపంచం మొట్టమొదటిసారి 2010లో గుర్తించింది. అబ్దుల్లా ముతాలాబ్ లండన్ లో పాక్షిక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాడు. ఇది క్రమంగా ముహాజిరౌన్ ఉగ్రవాద సంస్థ ఏర్పాటుకు దారితీసింది. ఆ తర్వాత క్రమంగా పశ్చిమ దేశాల్లో ఉగ్రవాద విస్తరణకు యూకే కేంద్రంగా మారుతుందన్న అంశం స్పష్టమవుతూ వచ్చింది. యుఎస్ లో 9/11 దాడులకు ముందే లండన్ లో ఉగ్రవాద గ్రూపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో లండనిస్తాన్ అనే పేరును చాలా మంది వాడటం మొదలుపెట్టారు. న్యూయార్క్ టైమ్స్, వానిటీ ఫెయిర్, వీక్లీ స్టాండర్డ్ వంటి పత్రికలు లండనిస్తాన్ గా పేర్కొనడంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. బ్రిటన్ జర్నలిస్ట్ మొలీనా ఫిలిప్స్ ఏకంగా లండనిస్తాన్ హౌ బ్రిటన్ ఈజ్ క్రియేటింగ్ టెర్రర్ స్టేట్ విత్ ఇన్ పేరుతో ఆల్ 2006లో ఒక పుస్తకమే ప్రచురించారు. నిజానికి లండనిస్తాన్ అనే పదాన్ని మొట్టమొదటిగా వాడింది ఫ్రెంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇస్లామిక్ తీవ్రవాదులపై అప్పట్లో ఫ్రెంచ్ పోలీసులు దాడులు చేసినప్పుడు వాళ్ళు లండన్కి పారిపోయేవారు. అప్పుడు ఫ్రెంచ్ అధికారులు ఆ విధంగా పారిపోయి లండన్ వచ్చిన వారిని గుర్తించేందుకు సహకరించవలసిందిగా బ్రిటన్ అధికారులను కోరినప్పుడు వారి నుంచి సహకారం అందేది కాదు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో లండన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో విసిగిన ఫ్రెంచ్ పోలీసులు బ్రిటన్ రాజధానిని లండనిస్తాన్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా త్వరిత కాలంలో బ్రిటన్ ప్రభుత్వాలు ఉగ్రవాద సంస్థలను నిషేధించటం, ఉగ్రవాదులపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో యూకేలో రాడికలైజేషన్ అప్పటి స్థాయిలో లేనప్పటికీ ఉగ్రవాద సమస్య పూర్తిగా తొలగిపోలేదన్నది మాత్రం వాస్తవం. లండనిస్తాన్ అన్న పేరు వచ్చినందుకు సాదిక్ ఖాన్ మూడోసారి ఆ నగరానికి మేయర్ కావడానికి దగ్గరి సంబంధం లేకపోలేదు. లేబర్ పార్టీకి చెందిన ఖాన్ మూడోసారి ఆ నగరానికి మేయర్గా మే 4న ఎన్నికయ్యారు. మే 2వ తేదీన జరిగిన ఎన్నికల్లో 40.5% ఓటింగ్ మాత్రమే నమోదై సాదిక్ ఓటమి తప్పదన్న ఊహాగానాల మధ్య తిరిగి వరుసగా మూడోసారి ఆయన గెలిచాడు. ఏదేమైనా లండన్ ప్రభుత్వం చేసిన తప్పుకు ఈ రోజు శిక్ష అనుభవించబోయేది కూడా లండన్ ప్రభుత్వంతో పాటు అక్కడున్న ప్రజలు. లండన్ రానున్న రోజుల్లో లండనిస్తాన్ గా ప్రాచుర్యం పొందుతూ అదే పేరుతో మిగిలిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు ఎంతో మంది విశ్లేషకులు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాము. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే వీడియో అంతా షేర్ అవుతుంది. మీకు తెలిసిన ప్రతి ఒక్కరితో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకు అంటే జాతీయవాదాన్ని, ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి అందించే ఒక వారధిగానే ఆర్ వాయిస్ మన ఛానల్ నిలుస్తుంది కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతిరోజు చెప్పింది అయినా మళ్ళీ మీకు ఒక చిన్న విన్నపంగానే చెప్తున్నాను. మన ఛానల్కి ఒక చిన్న రెంట్ బెడ్ ఆఫీస్తో పాటు కొంత ఎక్విప్మెంట్ కూడా కావాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ ఉంటే ఇంకా మంచి మంచి అంశాలను లైవ్లో మీకు అందివ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యల మీద పోరాడడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ జరగాలంటే ఆర్థికంగా ఛానల్ కొంచెం నిలబడాల్సిన అవసరం ఉంది. మీ అందరూ సపోర్ట్ చేస్తే మాత్రం అది సాధ్యమవుతుంది. మన ఛానల్కి బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.